శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. కన్యా రాశి వారికి విలువైనటువంటి విద్యలను అభ్యసించాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు సప్తమ స్థానంలో, శనేశ్వరుడు సప్తమ స్థానంలో సంచారం ఉన్నది. వివాహపరమైనటువంటి అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. జీవిత భాగస్వామితో మాట పట్టింపులకు వెళ్ళే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న గొడవలు, తగాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీరు నోరు జారకుండా వ్యవహరించడం అనేది సర్వదా శ్రేయస్కరం. అయిన వాళ్ళతో కొన్ని చికాకులు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి వాటి గురించి మాట్లాడకుండా మీ చేతిలో ఉన్నటువంటి కార్యక్రమాలను నిలబెట్టే ప్రయత్నము, గట్టెక్కించే ప్రయత్నం చేస్తారు. ఇందులో మీకు ఊరట కలిగించే అంశాలే ఎక్కువ శాతం ఏర్పడతాయి. బంధుమిత్రులతో కలిసినప్పుడు కాస్తంత అప్రమత్తంగా ఉండండి. అక్కర్లేనటువంటి హామీల గురించి మాత్రము మాట్లాడవద్దు. తాత్కాలిక ప్రయాణాలు, చిన్న చిన్న ప్రయాణాలు తరచూ చేయవలసిన పరిస్థితులు రావచ్చు. ఈ వారం పరిహారం: సర్పదోష నివారణ చూర్ణంతో స్నానమాచరించండి. సర్పదోషాలు ఉన్నవారు ఖచ్చితంగా ఈ చూర్ణంతో 41 రోజుల పాటు స్నానమాచరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన పరికరాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. విద్యా సంబంధమైన అంశాలు సానుకూలంగా ఉంటాయి. వస్త్ర వ్యాపారస్తులకు, ఇనుము, సివిల్ కన్స్ట్రక్షన్ వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యాపారస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఏదో ఒక 10 రూపాయలు మీరు పెట్టుబడి ఎక్స్ట్రా పెట్టినప్పటికీ అది 20 రూపాయలు లాభంగా మారే అవకాశం ఉంటుంది. ఎంతో కష్టపడి ఎవరికి ఆ బాధ్యతలను అప్పగించకుండా మీరే కూర్చొని అన్ని పనులు చేసుకోగలుగుతారు. తద్వారా మంచి ఆదాయాన్ని చివరికి పొందగలుగుతారు. సంతానానికి సంబంధించిన అంశాలతో కాస్తంత గొడవలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇంట్లో వాళ్ళతో వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంది. మంచేదో చెడేదో సాధ్యమైనంత వరకు నిదానంగా చెప్పే ప్రయత్నం చెయ్యండి. ఒకవేళ అధమపక్షం వాళ్ళకి అర్థం కావడం లేదు, అప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ అని చెప్పి చెప్పటమే, అంతవరకే. మ్యాక్సిమం గొడవలు అనేవి జరగకుండా సామరస్యంగా మంచి చెప్పే ప్రయత్నం చెయ్యండి. లేదు వాళ్ళు ఇచ్చేటువంటి సలహాల వలన పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. దానికి కట్టుబడి మీరు ఉండగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం 12 రాశుల వారి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు.